ఇవాళ కేసీఆర్ గారు ఏదైతుందో తెలంగాణ రాష్ట్రాన్ని ఏదైతుందో దేశంలోని అగ్రగామిని నిలిపితే ఇలా రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? కేసీఆర్ గారు చేసిన మంచి పనులు కనబడకూడదు చేయాలి. ఇప్పుడు ఎవరైనా ఏదైతుందో ఇలా గత పాలకుల కంటే మెరుగైనటువంటి పాలన అందించి పేరు తెచ్చుకోవాలి. ఇలా గత పాలన కంటే మెరుగైన పాలన చేయడం నీకు సాధ్యం కాదు. గత పాలన కంటే మెరుగైన పాలన చేయడం నీకు సాధ్యం కాదు. కాబట్టి ఏదైతుందో గతంలో అమలు చేయబడ్డటువంటి ఒక రైతు బంధు సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తే దాన్ని ఇప్పుడు 2 సార్లు దాన్ని నిలబెట్టి ఎగ్గొట్టేసిండే. ఇంకా ఇప్పుడు 3వ సారి ఏదైతుందో ఎకరా 6,000 చొప్పున 2 పర్యాయాలు ఇచ్చిండు. అంటే 2 ఎకరాల పైబడ్డవానికి ఏదైతుందో ఆ సమస్య లేదు. రుణమాఫీ 2 లక్షల వరకు అమలు చేస్తామని చెప్పంటే 2 లక్షల పైబడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నా కానీ ఆ 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. ఇలా 2 లక్షల పైబడ్డ వాళ్ళకి అని చెప్పని అది ఎగ్గొట్టేసిండు అని చెప్పంటున్నా. నువ్వు రుణమాఫీ ఎగ్గొట్టేసిండు, రైతులకు పెట్టుబడి కల్పన ఎగ్గొట్టేసిండు.